నాగార్జున సాగర్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో సమస్యలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కళాశాల వద్ద 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదచారుల వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీరెడ్డితో కలిసి నాగార్జున సాగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల కళాశాల వద్ద 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదచారుల వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంజే పీబీసీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను సందర్శించిన సందర్భంగా పాఠశాల కళాశాలలోని సమస్యలను కళాశాల యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను కళాశాలగా అప్గ్రేడ్ చేయడం, ఆ తదుపరి డిగ్రీ కాలేజ్ కావడం, పైలాన్ కాలనీ బీఈడీ కళాశాల తరలిపోవడం వల్ల బీసీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోవడం లేదని, బీఈడీ కళాశాల భవనాన్ని వాడుకునేందుకు అనుమతించాలని, డిగ్రీ కళాశాలకు అదనపు తరగతి గదులు కావాలని, ప్రస్తుతం ఉన్న తరగతి గదులకు మరమ్మతులు, టాయిలెట్స్ కావాలని వారు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పాఠశాల కళాశాలలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, ఇందుకు పూర్తి వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల కళాశాలలోని విద్యార్థుల సంఖ్య, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దవూర స్పెషల్ ఆఫీసర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఈడబ్ల్యూ ఐడీసీడీఈ శైలజ, బి రెసిడెన్షియల్ పాఠశాలల ఆర్సీఓ స్వప్న, ప్రిన్సిపల్ రవికుమార్ తదితరులు ఉన్నారు.